పెరట్లో పూసిన పువ్వులతో మాల కట్టేద్దామని తెచ్చాను. మల్లెలు, కనకాంబరాలు, పూర్వం ఈ మూడు కలిపి మాల ఎలా కట్టాలో చూద్దామా. కట్టేశాను. ఇదే విధంగా మల్లెపూలు అయిపోయాయి, అందుకు ఇది ఆపేసాను. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. మన పెరట్లో పూసిన పూలతో మాల కట్టుకొని పెట్టుకుంటే ఎంత ఆనందం కదండి. ఇంకా కనకాంబరాలు ఉన్నాయి, మరుగు ఉంది. ఈ రెండు కలిపి ఈ కాంబినేషన్తో కట్టేస్తాను. కానీ మల్లెపూలు అయిపోయినాయి కదా, కనకాంబరాలు మరుగుతో కడుతున్నాను. ఈ రంగులో కనకాంబరాలు, ఆకుపచ్చగా మరువం, ఈ కాంబినేషన్ ఎంతో బాగుంటుందండి. ఈ పూలు పెట్టుకుంటే మరువం సువాసన వస్తూ ఉంటుంది, మనసుకి ఎంతో ఆహ్లాదంగాను ఉంటుంది, ఫ్రెష్గాను. అది కాకుండా మన పెరట్లో కాసిన పూలు కదా, అదొక సంతోషం. చూడండి ఎంత బాగుందో. ఈ రంగులో కనకాంబరాలు, మధ్య మధ్యలో ఆకుపచ్చగా మరువం, ఆ మరువం సువాసన వస్తూ ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. అది కాకుండా మన ఇంట్లో పూసిన, మన పెరట్లో పూసిన పువ్వులు కదా, అదొక సంతోషం. మన చేతితో మనం పూజించుకొని దేవుడి పూజకి అవనివ్వండి, మనం పెట్టుకోవడానికి అవనివ్వండి, మన చేతితో మనం పూజించుకొని ఇలా దండ కట్టుకొని పెట్టుకుంటే ఎంతో సంతోషం కదా, ఎంతో ఆనందం కదా. ఈ ఆనందంతో రోజంతా పనిచేసుకోవచ్చు. ఆడవాళ్ళు పుణ్యస్త్రీ పువ్వు ప్రతిరోజు పువ్వు పెట్టుకోవాలంటండి. పెరట్లో పూయించుకోగలిగితే పూయించుకొనైనా, లేకపోతే దేవుడికైనా పూలు తెచ్చుకుంటాం కదండి, అది ఒక్క పువ్వు అయినా తల్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. చిన్నప్పుడు అంటే బాగా పెట్టుకుంటాము, పెద్ద అయిన తర్వాత పిల్లలు పెట్టుకుంటారు కదా అనుకుంటాము. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత ఆ పువ్వుల విలువ ఏంటో తెలుస్తుందండి. చూడండి ఎంత దండ వచ్చిందో, సరిపోతుంది ఒక రోజుకి. వేసుకొని రేపు పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.